హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు మోడల్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ పరీక్ష జరిగింది. దాని యొక్క కీని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటి ప్రశ్నను గమనించండి. పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టు పైన దాచారు? మరి సరైన సమాధానం ఏంటి అంటే జమ్మి చెట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, అరుణ పాట పాడింది అనేది ఏమిటి అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే మనకు క్రియ, పాడడం అనేది పని అన్నమాట. సో ఇట్స్ ఏ పని, వర్బ్ అన్నమాట. నెక్స్ట్, మా ప్రయత్నాలన్నీ చిట్ట చివరకు ఫలించాయి. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే చివర ప్లస్ చివర అనేది చిట్ట చివర, మొదట ప్లస్ మొట్టమొదట, పగలు ప్లస్ పగలు పగలు, ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, పోతులూరు వీరబ్రహ్మం గారు రాసినటువంటి శతకం ఏది అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే కాళికాంబ శతకం అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. లత నాట్యం నేర్చుకుంటుంది. పై వాక్యము ఏ విధమైనటువంటి వాక్యమో గుర్తించమని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఇది సంయుక్త వాక్యం అన్నమాట. రెండు రకాల యాక్షన్స్ ఉన్నాయి, సంగీతం ఉంది, నాట్యం ఉంది, ఇట్లా రెండు రకాల సంయుక్త వాక్యం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. సరోవర రాణి అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మరి సరైన సమాధానం ఏంటి అంటే సరోజినీ నాయుడు గారు సరోవర రాణి అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. తన జీవితకాలంలో 23 పట్టాలు లేదా డిగ్రీలు సాధించినటువంటి మహనీయుడు ఎవరు? మరి సరైన సమాధానం ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నమాట. ఈయన 32 పుస్తకాలని రచించినాడు. కంటిన్యూగా ఆయన లైఫ్ స్పాన్ అంతా కూడా ఈ లెర్నింగ్లోనే జరపడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్, ఆహా ఈ దినము ఎంత మంచిదో, ఈ గీత గీసినటువంటి భాగం అనేది ఏంటో గుర్తించమన్నారు. ఆహా ఇట్లా ఆశ్చర్యార్థకం వచ్చినటువంటివి ఏమంటామంటే అవ్యయము అని అంటాం అన్నమాట. సో 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, ఒక హల్లు కింద అదే హల్లు ఉన్న అక్షరాలను ఏమంటారు అని అంటే సరైన సమాధానం ద్విత్వాక్షరాలు అంటాం అన్నమాట. అక్క కావద్దు, సేమ్ ఇట్లా ఉంటే దాన్ని ద్విత్వాక్షరాలు అంటాం. అలా కాకుండా అక్షరము ఇలా ఒకదానికి వేరే ఒత్తి ఉంటే దానిని సంయుక్త అక్షరాలు అలా అంటారనమాట. సో మొత్తానికి దీనికైతే కరెక్ట్ ఆన్సర్ ద్విత్వాక్షరాలు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. తెలుగులో ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి అక్షరాలని ఏమంటారు అంటే మరి సరైన సమాధానం ఏంటి అంటే అచ్చులు అని అంటాం అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను పరిశీలన చేద్దాం. పిచ్చుక గాలిలో ఎగరగానే రవి ఆనందానికి అవధి లేకుండా పోయింది. గీత గీసిన భాగం వచ్చి అవధి అన్నమాట. అవధి అనే భాగానికి గీత గీయడం జరిగింది. అవధి లేకుండా పోయిన దానికి సరైన అర్థం ఏంటి అంటే సరైన సమాధానం హద్దు లేకుండా పోయిందనమాట ఆయన ఆనందానికి, పావురాన్ని విడుదల చేపించిన ఆనందంలో. నెక్స్ట్, కింది వాన్లో సంబంధం లేని పదాన్ని గుర్తించమని అడుగుతున్నారు. చూడండి, తలుపు, మంచం, కిటికీ ఈ మూడు కూడా వుడ్తో, చెక్కతో సంబంధమైన వాటితో తయారు చేస్తాం. మరి వెన్న అనేది కాదనమాట. వెన్న అనేది ఒక యానిమల్ ప్రోడక్ట్. సో వెన్న అనేది ఇక్కడ సంబంధం లేనిది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. దేశ సంరక్షణ కొరకు జవాన్లు ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు. ఇక్కడ గీత గీసిన భాగం కొరకు అనమాట. కొరకు అని వస్తే అది ఏ విభక్తికి సంబంధించింది? ఏ విభక్తి. కొరకు అనేది ఏ విభక్తి అంటే అది సరైన సమాధానం చతుర్థి విభక్తి అనమాట. మరి ద్వితీయ విభక్తి అంటే ఏంటంటే నున్, లను ద్వితీయ విభక్తి అంటాం. తృతీయ విభక్తి అయితే చేతన్, తోడన్, తోన్ అని అంటాం. పంచమి విభక్తి అయితే వలెనన్, కంటెన్,
అని వచ్చి పంచమి విభక్తి అనమాట. సో ఇక్కడైతే కొరకు అనేది చతుర్థి విభక్తి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెంకట్ ఎవరికి ఉత్తరం రాశాడు? వెంకట్కు ఎవరు ఉత్తరం రాసినారు? వాళ్ళ యొక్క దసరా సెలవులన్నిటి గురించి ఉత్తరం రాయడం జరిగింది. ఎవరు రాసినారంటే జావేద్ అనే అబ్బాయి వాళ్ళ ఊర్లో ఎలా పండగ సంబరాలు జరుగుతాయి అనే దాంతో కూడా వివరిస్తూ వెంకట్కు ఉత్తరం రాయడం జరిగింది. సో జావేద్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తోలుబొమ్మల ఆటలు, తోలుబొమ్మల ప్రదర్శన ఏ రాగంతో ప్రారంభిస్తారు? మరి సరైన సమాధానం ఏంటైతే నాటరాగం అనే రాగంతో ప్రారంభిస్తారు. సురభి రాగం అనే దాంతో ముగిస్తారనమాట. నాటరాగంతో స్టార్ట్ చేస్తారు, సురభి రాగంతో ముగిస్తారు. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ప్రకాశం పంతులు చిన్నతనంలో తెలివైన విద్యార్థిగా గురువుల మన్ననలు పొందారు. ఇక్కడ గీసిన భాగం వచ్చి విద్యార్థిగా అనే భాగం గీసినారు. దీన్ని శ్రీవాచకంగా మార్చి గుర్తించమని అడుగుతున్నారు. విద్యార్థికి శ్రీవాచకం విద్యార్థినిగా ఎక్కడుందో చూడండి. ఆప్షన్ 2 విద్యార్థిని అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఉత్తరాంధ్రలో ప్రవహిస్తున్న ఈ నది శ్రీకాకుళం ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తుందన్నమాట. మరి ఆ నది ఏంటి? శ్రీకాకుళం ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే నది ఏంటి అంటే సరైన సమాధానం ఆప్షన్ 3 నాగావళి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన మహనీయుడు ఎవరు? ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో అంతా గ్రాంధికం లేకుండా చాలా మనం యూజ్ చేసే లాంగ్వేజ్నే వాడడానికి కారణమైనటువంటి మహనీయుడు ఎవరు అని అంటే గిడుగు వెంకటరామమూర్తి గారు అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. బియ్యంతో మామిడి ముక్కలను కలిపి వండిన దానిని మన్యం వాసులు ఏమంటారు? మన్యంలో మామిడి ముక్కలు కలిపి వండుతారు, దాన్ని ఏమంటారు అని అంటే సరైన సమాధానం బోనం అంటారు. 19వ దానికి ఆన్సర్ బోనం, ఆప్షన్ 3. నెక్స్ట్ గిరిజనులు ఇటిజ్ పండుగ సంబరాల్లో ఏ కాయను జంతువు తల ఆకారంలో తయారు చేస్తారనమాట. జంతువు తలలాగా తయారు చేస్తారు. మరి ఆ ఫ్రూట్ ఏంది? దేనిని ఎలా చేస్తారు అంటే సరైన సమాధానం పనసకాయ అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. విషయాన్ని విడమర్చి చెప్పడం అనే విషయాన్ని విడమర్చి చెప్పడం అనే అర్థం ఉపయోగించే జాతీయం ఏది అని అడుగుతున్నారు. మరి సరైన సమాధానం విడమర్చి చెప్పడం అంటే పూస గుర్చి చెప్పడం, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. లత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చింది. సో ఇక్కడ ఇంకా యాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో 22కు సరైన సమాధానం సంశ్లిష్ట వాక్యము. ఇంకా వెళ్ళి, చేసి, తిని ఇట్లా ఇంకా యాక్షన్ ఏదో మిగిలి ఉంది అని చెప్పేటువంటి వాక్యాలని సంశ్లిష్ట వాక్యము అని అంటామన్నమాట. నెక్స్ట్ జరగబోయే కాలాన్ని ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్ని ఏమంటారు అంటే సరైన సమాధానం భవిష్యత్ కాలం, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ రజని తొలి పయనం అనే కవితను రాసింది ఎవరు? కవితను రాసింది ఎవరు? ఇక్కడ కవిత రాసింది ఎవరు అయితే వాళ్ళు ఎవరంటే కర్తను అంటామన్నమాట. రజని వచ్చి తొలి పయనం అనేటువంటి కవిత రాసింది. అయితే ఆమెను ఏమంటామంటే కర్త అని అంటాం. సో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యమునే పలుకవలెను, దీనికి వ్యతిరేక పదం, సత్యానికి వ్యతిరేక పదం ఏంటి? అసత్యం, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పేరా ఇచ్చినారు, గమనించండి. డానీ ఈజ్ ఏ స్కార్పియన్. డానీ అనేది ఒక తేలు అనమాట, స్కార్పియన్. డానీ హ్యాజ్ 8 legs. దానికి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 8 legs ఉన్నాయి. మరియు క్లౌస్, ఏ లాంగ్ టైల్, ఒక పొడవైన తోక ఉంది. హీ లివ్స్ ఇన్ డెజర్ట్. ఎక్కడ లివ్ చేస్తుంది అంటే ఇది డెజర్ట్లో లివ్ చేస్తుంది. 8 legs ఉన్నాయి. ఇది ఒక స్కార్పియన్ అనమాట. వెరీ హాట్, అక్కడ ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ హీ హైడ్ అండర్ ఏ రాక్, ఇది ఎక్కడ దాక్కుంటుందంటే రాక్ క్రింది భాగంలో దాక్కుంటుంది ఎండకు తట్టుకోలేక. సమ్ టైమ్స్ హీ ప్రేస్ ఇన్సెక్ట్ల పైన దాడి చేస్తుంది. డానీ ఈట్ ఓన్లీ 1 ఇన్సెక్ట్ పర్ ఇయర్, సంవత్సరానికి ఎన్ని ఇన్సెక్ట్లు తింటుందంటే కేవలం 1 ఇన్సెక్ట్ మాత్రమే తింటుంది. ఓకే, నెక్స్ట్ హ్యూజ్ టైల్ టు స్ట్రింగ్ అనమాట, ఇది కుట్టడానికి టైల్ను యూజ్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సో స్టే అవే ఫ్రమ్ హిమ్, ఈ డానీకి దూరంగా ఉండాలి ఎందుకంటే కుడుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ప్రశ్నలు చూస్తే హూ ఈజ్ డానీ ఎవరు, ఒక స్పైడరా, స్నేయిలా అంటే ఇట్స్ ఎ స్కార్పియన్, అదొక తేల్ అనమాట. వేర్ డస్ డానీ లివ్, డానీ ఎక్కడ నివసిస్తారు అంటే ఇన్ ఏ డెజర్ట్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. హౌ డస్ హీ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సన్ నుంచి తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే హీ హైడ్ అండర్ ద రాక్ కింది భాగంలో దాక్కొని తనను తాను కాపాడుకుంటుంది. వాట్ డస్ డానీ ఈట్, డానీ ఎవరిని తింటుంది, ఫ్రాగ్సా, స్నేల్సా, యాంట్స్ అంటే కాదు, ఇన్సెక్ట్స్, కీటకాలను తింటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై షుడ్ వి స్టే అవే ఫ్రమ్ హిమ్, ఈ డానీ స్కార్పియన్ నుంచి ఎందుకు దూరంగా ఉండాలంటే అది కుడుతుంది కాబట్టి. హీ విల్ స్టింగ్ అస్, అది కుట్టగలదు, మనల్ని కుట్టగలదు కాబట్టి దూరంగా ఉండాలి. ఓకే, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద వర్డ్, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్లోని మిస్సింగ్ లెటర్స్ని రాయమంటున్నారు. చూడండి, ఇది క్వశ్చన్స్ లాగా ఉంది కదా, QUESTION. ఓకే, ఇక్కడ ఏమేమి మిస్ అయినాయి చూస్తే యు అనేది గ్యాప్ ఉంది, తర్వాత టీఐకి గ్యాప్ ఉంది, USTI. ఓకే, క్వశ్చన్స్, సో UTI, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద యాంటోనియం ఆర్ ఆపోజిట్ ఫర్ ద ఆల్వేస్, ఆల్వేస్కు ఆపోజిట్ వర్డ్ ఏంది, ఆల్వేస్ అంటే ఎప్పుడు, అంటే ఎప్పుడుగా అసలే కాదన్నట్టు, దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చి నెవర్ అనమాట. 32 ప్రశ్నకు ఆపోజిట్ వర్డ్ నెవర్. చూస్ ద రైట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఇక్కడ సరైన ప్రిపోజిషన్ని ఫిల్ చేయమంటున్నాడు. హీ ఎస్కేప్డ్ ఏ డోర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ 33 క్వశ్చన్కు సరైంది, ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమైన అంటే త్రూ ఏ డోర్ అనమాట, త్రూ ద బ్యాక్ డోర్ నుంచి వెళ్ళినాడు. సో 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న 34. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండేది ఏంటి అంటే ఇక్కడ బీ ఫాము ఇంగు ఉండాలి, కాకపోతే ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. సో ద బాయ్ ఈజ్ క్రయింగ్, ఈజ్ బీ ఫాము, ఇంగ్ అనేది కంటిన్యూస్ టెన్స్. సో B3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూద్దాం. బిస్కెట్స్, బ్రెడ్, ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఆర్, ఇవన్నీ ఏంటి అంటే డ్రింక్స్ కాదు, సూప్స్ కాదు, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్, ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు అనేది ఏంటి, ఇక్కడ సూటబుల్ పంక్చువేషన్ మార్క్ ఏంటి అంటే క్వశ్చన్ మార్క్, హూ, వాట్, WH వర్డ్స్తో వస్తున్నాయంటే అది ఒక క్వశ్చన్ మార్క్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పిక్అవుట్ ద రైట్ మీనింగ్ ఆఫ్ బారో అనమాట. బారోకి రైట్ మీనింగ్, బారో అంటే తీసుకోవడం, అడిగి తీసుకోవడం. సో గివ్ అంటే ఇవ్వడము, డెలివరీ ఇవ్వడము, రైట్లీ. ఓకే, ఇవన్నీ కాదు. సో సరైన సమాధానం టేక్ ఆన్ లోన్ అనమాట, తీసుకోవడం. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. హీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేడు అనేది దేనికి సంబంధించింది, ఎబిలిటీకా, ఇన్ఎబిలిటీకా, మరియు పర్మిషన్కా, ఆఫర్ అంటే మరి సరైన సమాధానం అది ఒక ఇన్ఎబిలిటీని సూచిస్తుంది, మాట్లాడలేకపోతున్నాడు అనేది. ఓకే, వాట్ ఈస్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ డ్రా అనమాట. పాస్ట్ ఫామ్ డ్రా, డ్రీవ్, డ్రాన్. సో డ్రీవ్ అనమాట. డ్రీవ్ అనేది ఎక్కడుంది చూడండి, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకెట్ అనమాట, ఏ బొకే ఇచ్చింది ఆమె. ఓకే, ఐడెంటిఫై ద స్పీచ్ ఆఫ్ అండర్లైన్ చేసింది ఏంటి, ఆ బొకే అనేది ఏంటి అంటే ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్, చాలా ఫ్లవర్స్ యొక్క గుత్తి కదా బొకే అంటే, కాబట్టి ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్ అనమాట. సో నెక్స్ట్ 41 క్వశ్చన్ చూద్దాం. ఐ డాష్
అట్ హోమ్ దిస్ వీక్ వీ ప్లాన్డ్ టేక్ ఏ డిన్నర్ అవుట్ సైడ్ అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే తింటాను, కానీ ఈ వారంలో మాత్రం బయటకు వెళ్తున్నాం అనే సెన్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ ఈట్ అట్ హోమ్ అనమాట. నెక్స్ట్ చూస్ ద రైట్ WH క్వశ్చన్, ఫిల్ ద ఓకే డాష్ ఈజ్ యువర్ బ్రదర్. ఓకే మరి సరైన సమాధానం ఏంటి అంటే ఓకే వెన్ ఈజ్ యువర్ బ్రదర్, హూ ఈజ్ యువర్ బ్రదర్. ఓకే ఇక్కడ సరైన సమాధానం వేర్ ఈజ్ యువర్ బ్రదర్. మీ బ్రదర్ ఎక్కడ, ఎవరు కాకుండా ఎక్కడ మీ బ్రదరు అని అడుగుతారు ఎవరైనా ఎదురు పడినప్పుడు అనమాట. యాడ్ ద రైట్ సఫిక్స్ వర్డ్ టు మెర్సీ. మెర్సీకి సఫిక్స్గా యువతల భాగంలో కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే మెర్సీఫుల్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. మెర్సీనెస్, మెర్సీమెంట్, మెర్సింగ్ కాదు. ఓకే మెర్సీఫుల్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కిందకు వచ్చేది ఏంటి? క్రికెటా, స్టడీసు, గార్డెనింగ్, డిగ్గింగ్ ద సాయిల్ అంటే నేలను తొగడం. సరైన సమాధానం క్రికెట్ అనమాట. నెక్స్ట్ విచ్ ఈజ్ ద నౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాళ్ళలో నౌన్ ఏంటి అని అడుగుతున్నారు. మరి ఓకే ఇక్కడ ట్రావెల్డ్, రైట్, ఎస్టర్డే, కబ్బోర్డ్ ఇది వస్తువు అనమాట. నౌన్ అంటే వస్తువు. ఓకే కబ్బోర్డ్ ఇది ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ కన్వేయింగ్ విషెస్ చెప్పడం అనేది కింది వాటిలో ఏంటి? థ్యాంక్ యూ, ఇట్స్ అమేజింగ్, హౌ ఆర్ యూ, హ్యాపీ బర్త్డే. సరైన సమాధానం హ్యాపీ బర్త్డే అని చెప్పడం అనేది విషెస్ చెప్పడం లాంటి విషెస్ చెప్పడం. నెక్స్ట్ సోల్జర్స్ ఫైట్ డాష్ ఫర్ ద కంట్రీ. దేనికోసం అక్కడ ఒక అడ్వర్బ్ని యాడ్ చేయాలంట. ఎలా వాళ్ళు కంట్రీకి చేస్తారంటే చాలా ధైర్యంగా చేస్తారు కదా, బ్రేవ్లీ ఫర్ ద కంట్రీ. సైనికులు అంటేనే ధైర్యం అన్నట్టు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రిక్వెస్ట్. క్రింది వాళ్ళలో రిక్వెస్ట్ ఏది అని అంటున్నారు. కెన్ యూ, మే ఐ ఇలాంటి వర్డ్స్ వస్తే అది రిక్వెస్ట్. ఇక్కడ ఏది కూడా లేవు. సో కెన్ యూ డ్రాప్ మీ అట్ స్కూల్, నన్ను స్కూల్ వద్ద దింపుతారా అని మనము డ్రాప్ చేస్తారా అని అడగడం అనమాట. వాట్ ఈస్ ద సైలెంట్ లెటర్ ఇన్ నౌ. నౌలో సైలెంట్ వర్డ్ ఏంటి అంటే కే అనేది సైలెంట్ వర్డ్గా ఉంది చూడండి. ఇది లేకున్నా కానీ మనం నవ్వు అనే అంటాం. సో కే ఇస్ ద సైలెంట్ వర్డ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పెయిర్ ద రైట్ వర్డ్ టు వాకింగ్. వాకింగ్కి సంబంధించి ఒక వర్డ్ను పెయిర్ జత చేయమంటున్నారు. వాకింగ్ స్టిక్, నడిచేటప్పుడు స్టిక్ వాడతాం కదా, వాకింగ్ స్టిక్ ఇస్ ద రైట్ పెయిర్ అనమాట. సో నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నల్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక మామూలు నెంబర్ ఇచ్చినారు, తర్వాత ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినారు. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మనం కన్వర్ట్ చేసుకున్నాం. 7 1 జా 7, 7 1 జా 7, దీనికి 1 కూడితే 8 అవుతుంది, పైన 8/7 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 7 జా 21 ప్లస్ -8/7. 21లో 20లో 8 పోతే 12 13/7. సో ఇది కూడా ఆన్సర్ ఇంకా కంప్లీట్ కాలేదు. 7తో 13 చేస్తే 7 1 జా 7, ఓకే 3 6. ఓకే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తే 16/7 అవుతుంది. 16/7. 16/7 ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ రూమ్ ఈజ్ 1000 స్క్వేర్ మీటర్స్ అనమాట. లెంత్ 25 మీటర్స్, బ్రెడ్త్ కనుక్కోమంటున్నారు. చూడండి రెక్టాంగిల్ రూమ్ యొక్క ఏరియా వచ్చి ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఏరియా వచ్చి 1000 మీటర్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. లెంత్ 25 మీటర్స్ ఇచ్చారు, బ్రెడ్త్ కనుక్కోమంటారు. సో బ్రెడ్త్ ఈక్వల్ టు 1000/25. సో 25 1 జా 25 4 జా, సో 40 మీటర్స్. 40 మీటర్స్ ఇస్ ద బ్రెడ్త్. సో ఎక్కడుంది 40 మీటర్స్? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఎక్స్ప్రెస్ ద టైం 22.45 అనమాట. ఇది 24 అవర్స్ టైంలో ఉంది. దీన్ని 12 అవర్స్ టైంలోకి తీసుకురావాలి. చూద్దాం. 22.45 12 అవర్స్లోకి రావాలంటే -12 చేయాలి. సో -12 చేస్తే 5 4
2లోంచి 2 పోతే 0, 2లోంచి 1 పోతే 1. సో 10:45 PM అనమాట. సో PM, ఎందుకని మార్నింగ్ అయితే 12 తీయాల్సిన అక్కర్లే, సాయంత్రం మధ్యాహ్నం తర్వాత కాబట్టి PM అనమాట. సో 10:45 PM అనేది ఎక్కడుందో చూద్దాం. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ చూద్దాం. 3000 మిల్లీలీటర్లు అనేది ఎన్ని లీటర్లకు సమానం? సో 3000 కాదు, 30,000 ml. ఇక్కడ M అంటే మిల్లీ మీన్స్ 1/1000 అని అర్థం. సో ఇక్కడ M తీసేసి బై 1000 రాసేస్తే 3 సున్నాలు క్యాన్సల్, కాబట్టి 30 లీటర్స్ అవుతుంది. సో 30 లీటర్స్. 30 ఎక్కడుంది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 30 లీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఈచ్ బాక్స్ 15 స్టూడెంట్స్ అంట. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఫ్రమ్ ద అబౌవ్ ఫిగర్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ లీస్ట్ ఇంట్రెస్ట్? హైయెస్ట్ ఇంట్రెస్ట్కి లీస్ట్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా ఎంత అని అడుగుతున్నారు. చూడండి, లీస్ట్ ఇంట్రెస్ట్ వచ్చి మ్యూజిక్, హైయెస్ట్ ఇంట్రెస్ట్ కథలు. సో ఈ భాగాన్ని కానీ తీసేస్తే ఇంకెంత మిగిలింది అంటే 3 యూనిట్స్ మిగిలింది. 3 యూనిట్స్ అంతా మిగిలింది. హైయెస్ట్కి లోయెస్ట్కి మధ్య తేడా ఎంత అంటే 3 యూనిట్స్. ఓకే, 3 యూనిట్స్. 1 యూనిట్ 15, 3 యూనిట్స్ అంటే 15 3 జా 45 స్టూడెంట్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఓ కిరణానికి ఓకే హౌ మెనీ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ రే? ఒక రేని మనం ఇక్కడ గీద్దాం. ఇది రేకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండ్ పాయింట్ అనేది ఉండదు. సన్ నుంచి మనకు రేస్ వస్తున్నాయి, దానికి ఎండ్ ఉందా అంటే లేదు, వెళ్తూనే ఉంటుంది అడ్డం వచ్చేంత వరకు. సో నో ఎండ్ పాయింట్స్, 0 ఎండ్ పాయింట్స్. ఓకే, ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 25, 25కి 36కి హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 పోవాలి, అలాంటి పోయే నెంబరే హెచ్సిఎఫ్. 2 మామూలు ఇది వెళ్ళాలి అని అంటే 5 తీసుకోవాలి, అది తీసుకుంటే అది పోదు. సో కాబట్టి 2 పోవాలంటే ఒకే ఒక నెంబర్, ఆ నెంబర్ ఏంటంటే 1. 125 జా 136 జా. సో 1 ఇస్ ద హెచ్సిఎఫ్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గివెన్ ప్యాటర్న్? ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్లో నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. గమనిస్తే 9, 16, 25, 36. ఇక్కడ గమనిస్తే స్క్వేర్ నెంబర్లని అర్థమవుతుంది. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఇక నెక్స్ట్ది ఏంటి అంటే 7 స్క్వేరే. 7 స్క్వేర్ 7 7 జా 49. సో 49 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ప్రజెంట్ ఇన్ 1 to 100? 1 నుంచి 100 మధ్యలో ఎన్ని ఆడ్ నెంబర్లు ఉన్నాయి? 1, 3 ఇలా వెళ్తే 99 వరకు మొత్తం సగం ఉన్నాయి. సగం ఈవెన్ నెంబర్, సగం ఆడ్ నెంబర్లు కంటే 50 ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 10 millions ఆర్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్ అనమాట. 10 millions ఎన్ని ల్యాక్స్కి సమానం? ఓకే, మిలియన్కి ఎన్ని జీరోస్ వస్తాయి? 6 జీరోస్ వస్తాయి. 10 millionsకు 10 పక్కన 6 జీరోస్, 1 2 3 4 5 6 జీరోస్. ల్యాక్ ఎన్ని జీరోలు వస్తాయంటే ఓకే ల్యాక్ 5 జీరోస్ వస్తాయి, కాబట్టి 5 జీరోస్ని మనం తీసేద్దాం, లేదా డివైడెడ్ బై ల్యాక్ 1 2 3 4 5. ఈ 5 జీరోస్ ఈ 5 జీరోస్ క్యాన్సల్. సో 100 lakhs వస్తాయి. 100 lakhs. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఆన్ రైటింగ్ 3 crores ఓకే 5 lakhs ఓకే. నెక్స్ట్ 5,60,000 ఓకే. నెక్స్ట్ 402. దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలోకి రాయాలి. ఏం లేదు, ఉన్న నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసి మనము కామాలు మారుద్దాం. 60402 3 నాళ్ళకు కామాలు పెట్టాలి. ఓకే, సో ఈ వచ్చి మిలియన్స్ అనమాట. ఇది మిలియన్స్. ఓకే, ఇది
ఇవన్నీ వచ్చి థౌజండ్స్, ఇది థౌజండ్స్. నెక్స్ట్ ఇది వచ్చి మామూలు వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో 30 మిలియన్స్. 30 మిలియన్ యాడ్ ఉందో చూద్దాం. 3 మిలియన్ ఇది కాదు, ఇది 300 ఇది కాదు. సో 30 మిలియన్ రెండు చోట్ల ఉంది. 30 మిలియన్ ఓకే. నెక్స్ట్ 560,000. 560,000 ఇది 5 lakhs వచ్చేసింది, ఇది తప్పు. సో ఆప్షన్ 2 ఇది ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్, వీటితో ఫామ్ అయ్యే లార్జెస్ట్ స్మాలెస్ట్. లార్జెస్ట్ రాద్దాం. 765,320 ఇది లార్జెస్ట్ నెంబర్. మరి స్మాలెస్ట్ నెంబర్ని రాస్తే 0తో స్టార్ట్ కాకూడదు, ఎందుకంటే ఆ నెంబర్ కన్సిడరబుల్ కాదు. కాబట్టి 2తో స్టార్ట్ చేద్దాం. 203,567 వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమంటున్నారు. డిఫరెన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ 0లోంచి 7 పోదు కాబట్టి 1 బారో చేస్తే ఇక్కడ 10 అవుతుంది. 10లోంచి 7 పోతే 3, 1లోంచి 6 పోదు. సో ఇక్కడ 2, ఇక్కడ 1 అవుతుంది. 11లోంచి 6 వెళ్తే 5. ఓకే, నెక్స్ట్ 2లోంచి 5 పోదు కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 12 అవుతుంది. 12లోంచి 5 పోతే 7. నెక్స్ట్ 4లోంచి 3 పోతే 1, 6లోంచి 0 పోతే 6, 7లోంచి 2 పోతే 5. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. సో ఇది ఎక్కడుందంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చి, ఓకే ఇక్కడ అడ్డం ఉంది కొట్టేద్దాం, రైట్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చి ఎంత, మరి లాస్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటున్నారు. సో కాస్ట్ ప్రైస్ సిపి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్ అనమాట. రెండు కూడితేనే మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ 5750 ప్లస్ 325 రెండింటిని కూడితే మనకు కొన్ని అది వస్తుంది. నాకు నష్టం వచ్చింది. 5, 7, 10, 6, 6075 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, టు డూ సబ్ట్రాక్షన్ రైట్ ద నెంబర్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద బాక్సెస్. ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ కరెక్ట్ కావాలంటే ఆ బాక్స్లో ఏ నెంబర్ ఉండాలా. ఓకే, అన్ని బాక్సుల్లో కూడా ఒక నెంబరే. ఆ నెంబర్ ఏంటి అనేది కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఎంత ఉందో కావాలంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. 9 ఒక 4 ఎంత అంటే 13. ఇక్కడ 13 కావాలి. 13 కావాలంటే ఇక్కడ 1 అయి ఉండాలి. సో ఇక్కడ 3 ఉండాలి. ఈ నుంచి బారో చేసుకోమంటాం. సో 3 ఇస్ ద నెంబర్. అన్ని చోట్ల 3 పెట్టి చూడండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద 3. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 17 వాచెస్ యొక్క కాస్ట్ 2329, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 148 సచ్ వాచెస్. అట్లాంటి వాచెస్ 148 కావాలంట. ముందు మనం ఒక్క వాచ్ ధర కనుక్కున్నాం. 17 వాచెస్ వచ్చి 2329. 1 వాచ్ కాస్ట్ వచ్చి, ఒక వాచ్ కాస్ట్ చూద్దాం. ఒక వాచ్ కాస్ట్ 2329/17. ఈ బాహారం చేసి చూడండి ఎంత వస్తుందో ఒకసారి. బాహారం చేస్తే ఎంత వస్తుందంటే 137 వస్తుంది. 137. సో ఒక్కొక్క వాచ్ 137. ఈ 137ని 148తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అని అంటే 20276 వస్తుంది. సో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. క్వశ్చన్, ద నంబర్ విచ్ డివైడెడ్ 2, 3, 6, 9 and 10 అన్నిటితో కూడా డివిజన్ కావాలి. సో ఇక్కడ మనము ఎలిమినేషన్ ప్రాసెస్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా అంటే ఇక్కడ 10తో డివిజిబుల్ కావాలి అని అంటే లాస్ట్లో 0 ఉండాలి. లాస్ట్లో 0 లేనాటి ఇది ఎలిమినేట్ చేసేది. సో ఇట్స్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. దాన్ని తీసేద్దాం. మరి 5తో కావాలంటే లాస్ట్లో 0 ఉన్నా పాజిబుల్ అవుతుంది. 2తో కావాలంటే లాస్ట్లో 0 ఉన్నా పాజిబుల్ అవుతుంది. 3తో కావాలి అంటే డిజిటల్ సమ్ చేయాలి. ఒక్కొక్క దాన్ని డిజిటల్ సమ్ చేయాలి. సో డిజిటల్ సమ్ చేస్తే ఓకే 2 + 1, 1 + 2 3, 3 ఒక 9, 12 ఒక 6,
12 ఒక 6 18 అనమాట. 18 3తో వెళ్తుంది. మరియు 9తో కూడా ఇదే డిజిటల్ సమ్మే కాబట్టి 9తో కూడా మనం ఒకేసారి చెక్ చేద్దాం. ఇదే 3తో వెళ్తుంది, 9తో వెళ్తుంది. సో దీనికి పాజిబిలిటీ ఉంది. నెక్స్ట్ చూద్దాం. 8 ఒక 6 14, 14 ఒక 5 19, 19 3తో పోదు, 9తో పోదు. సో ఈ ఆప్షన్ మనం రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 2 + 3 5, 5 + 4 9 అనమాట. ఇది 3తో వెళ్తుంది, 9తో వెళ్తుంది. సో ఇంకా మనకు మిగిలిన ఆప్షన్స్ ఏంటంటే 4 8 ఓకే 2 3తో వెళ్తున్నాయంటే 6తో కూడా వెళ్ళినట్టే. ఓకే కాబట్టి 4 8తో చెక్ చేద్దాం. ఓకే 4 8తో చెక్ చేయాలంటే 4 చేయాలంటే లాస్ట్ 2 నెంబర్లు చాలన్నమాట. ఇక్కడైతే 60 ఉంది, ఇక్కడైతే 40 ఉంది. రెండు కూడా 4తో వెళ్తాయి. సో నో ఇష్యూ. మనం 4తో డిసైడ్ చేయలేం. 8తో చేయాలంటే 3 నెంబర్లు తీసుకోవాలి. 960 ఇక్కడ ఓకే ఇక్కడ 960 3 నెంబర్లు, ఇక్కడ 3 నెంబర్లు తీసుకున్నాం. 340 ఓకే 960 340 రెండింటిని కూడా 8తో చేయాలి. 8 1 8 1 వస్తుంది. 6 దించుకున్నాం. 8 2 16 0 వస్తుంది. 8 0 0 120 పోయింది. మరి ఇది చూద్దాం ఇది వెళ్తుందో లేదో. 340 8తో వెళ్తుందో లేదో చూద్దాం. 3 24 8 4 8 4 32 2 వస్తుంది. సో వెళ్ళదు అనమాట. రిమైండర్ 0 కాదు. సో ఇట్ ఇస్ ద 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కాంట్ ఏంటి? 1 to ప్రైమ్ నెంబర్లు బాగా నేర్చుకోవాలి. 90 నుంచి 100 మధ్యలో 97 ఒక్కటే ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 97 లేదు, 91 ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. హౌ మెనీ సిమెట్రికల్ లైన్స్ కెన్ డ్రా ఇన్ ఏ సర్కిల్. ఒక సర్కిల్లో ఎన్ని సిమెట్రికల్ లైన్లు గీయచ్చు అని అంటే ఆలోచన చేయండి. 1 2 3 4 ఇట్లా అన్కౌంటబుల్గా సెంటర్ నుంచి ఎన్ని గీయే పాజిబిలిటీ అంటే ఎన్నైనా పాజిబిలిటీ ఉంది. ఇన్ఫైనైట్ అనంతమైనట్టు గీయచ్చు అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 84/91 అనమాట. 84/91 ముందు బేసిక్ ఫామ్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. 7తో చేస్తే 13 7 91 ఓకే 7 1 7 2 ఓకే 12/13 ఇది బేసిక్ ఫామ్. దీన్ని 5తో పైన కింద హెచ్ఎం చేస్తే 12 5 60 కానీ కింద 12 6 ఈడ కూడా 5తోనే హెచ్ఎం చేయాలి. 13 5 65 60/65 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే ఇక్కడ యాడ్ చేయాలి, అన్నిటినీ యాడ్ చేద్దాం. ఓకే 3 కిలోమీటర్ 550 మీటర్స్ ఒకటోది. రెండోది చూడండి ఓన్లీ 5 కిలోమీటర్స్ ఏమీ లేవంటే ఏం చేయాలి? 3 జీరోలు పెట్టి మీటర్ పెట్టేసేయాలి. నెక్స్ట్ 12 కిలోమీటర్స్ 50 మీటర్స్ 12 కిలోమీటర్స్ 50 మీటర్స్. నెక్స్ట్ 500 మీటర్స్ కిలోమీటర్లు ఏం లేవు కాబట్టి 0 కిలోమీటర్స్. మొత్తం అన్నిటినీ యాడ్ చేద్దాం. ఓకే అన్నీ జీరోనే. నెక్స్ట్ 5 ఒక 5 10 అవుతుంది. సో 10 ఒక 1 11 అవుతుంది. సో 3 ఒక 5 8 8 ఒక 2 10 10 ఒక 1 11 ఇక్కడ 1 1 2 21 కిలోమీటర్ 100 మీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 21 100 మీటర్ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నారు. 840కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నారు. ఇక్కడ చేద్దాం. ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ చేద్దాం. 840కి ప్రైమ్ నెంబర్లతోనే లాస్ట్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో చేద్దాం. 2 4 8 2 2 4 0 మళ్ళీ 2తోనే చేద్దాం. 2 2 4 ఓకే 2 1 2 0 మళ్ళీ లాస్ట్లో 0 ఉంది, మళ్ళీ 2తోనే చేయొచ్చు. 2 10 20 2 5 10 నెక్స్ట్ 5 వచ్చేసింది కాబట్టి 5తో చేయాలి లాస్ట్లో 1s ప్లేస్లో. 5 2 10 5 1 5 నెక్స్ట్ 3తో చేద్దాం. 3 7 21 అన్నీ ప్రైమ్ నెంబర్లే వచ్చేసినాయి. సో ఈ నెంబర్ ఈక్వల్ టు అంటే
840 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7. సో ఇది ఎక్కడుందో ఒక్కసారి పరిశీలన చేయండి. సో ఈ ఆప్షన్ ఎక్కడుంది అంటే ఓకే, ఈ నెంబర్లన్నీ ఉన్న ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, దీన్ని ఈ ఆన్సర్ని ఎత్తుకోబోయి ఇక్కడే ఈ క్వశ్చన్ కార్డ్నే ఉంచేద్దాం. ఓకే, ఈ ఫైల్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గమనించగలరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ పెరిమీటర్ ఆఫ్ బిలో ఫిగర్ 24 సెంటీమీటర్లు. దీని పెరిమీటర్ అంటే చుట్టూ ఉండే కొలత, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ మొత్తం ఈ చుట్టూ ఉండే లెంత్ 24. అయితే ఈ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ మొత్తం లెంత్ ఇక్కడ ఇచ్చిన లెంత్లు చూస్తే 7 ఒక 5 12, 12 ఒక 5 17, 17 ఒక 4 21, మొత్తం కలిసి 21, మొత్తం 24 అంట. అక్కడ ఉండేటన్నీ కూడితే 21 అయింది. అవి రిమైనింగ్ అనుకోవాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అది ఎంత అంటే 3 సెంటీమీటర్. ఇక్కడ ఉండేది 3 సెంటీమీటర్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద టైప్ ఆఫ్ యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ హవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్. ఓకే, వెన్ టైమ్ ఈ 6:10, 6:10 అయిందంటే టైము. అయితే యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 6 అనేది కిందకు ఉంటుంది, 10 అంటే ఇక్కడికి ఉంటుంది. సో 10. ఓకే, 10 మినిట్స్. ఈ యాంగిల్ ఎంత అంటే ఇక్కడికైతే ఎగ్జాక్ట్లీ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడికైతే కేవలం ఇక్కడికి అయితే. కానీ మనకి ఇక్కడికి కావాలి కదా. ఓకే, ఇక్కడికి కావాలి. సో రైట్ 90 డిగ్రీస్కి మించిన యాంగిల్ 180 కన్నా తక్కువ, 90 కన్నా ఎక్కువ, అదేమవుతుందంటే అబ్ట్యూజ్ యాంగిల్ లేదా అధిక కోణం అనేది అవుతుంది. ఇక్కడ అక్యూట్ అంటే 0కి 90కి మధ్యలో, రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ 90. ఓకే, 0 అంటే స్టార్టింగ్ లైనే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. ఇట్లా జీరోలు వచ్చినటువంటివి చాలా ఈజీ, మనం ఏం చేయాల్సిన పనిలే. కేవలము 2 స్థానాలు యువతలు జరపాలి. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదా, కాబట్టి 2 స్థానాలు పైన యువతలకి జరపాలి. జరిపి రాస్తే ఏమవుతుందంటే 2907.08 అవుతుంది. ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఇది రిమైండర్ అవుతుంది, ఇది కోషెంట్ అవుతుంది. ఓకే, ఇది పైన ఉండేది డివిడెండ్ అవుతుంది, ఇది డివైజర్ అవుతుంది. ఇది కోషెంట్, ఇది రిమైండర్. 08 ఇస్ ద రిమైండర్. 08 అనే 8 అనే ఒకటే. సో సరైన కరెక్ట్ ఆన్సర్ అయితే 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. ఇఫ్ వెయిట్ ఆఫ్ ఎ లడ్డు 75 grams, ఒక లడ్డు కాస్ట్ 75 grams అంట. ఓకే, వెయిట్ ఆఫ్ సచ్ లడ్డూస్ 30 లడ్డూస్ కావాలంట. అలాంటివి అంటే ఏం చేయాలి? 75 × 30 చేయాలి. ఓకే, 3తో మాత్రమే చేద్దాం, లాస్ట్ 0 యాడ్ చేయొచ్చు. 3 5 జా 50. ఓకే, 3 7 జా 21, 21 ఒకటి 22. ఈ 0 తెచ్చి ఇక్కడ పెడదాం. సో 2250 grams, దట్ మీన్స్ 2 kg 250 grams అని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడతో మ్యాథ్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. 76 నుంచి సైన్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఒక 25 తెలుగు, ఒక 25 ఇంగ్లీష్, ఒక 25 మ్యాథ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ 25 వచ్చి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ నేషన్లో వచ్చి ప్రెసిడెంట్. ఓకే, లీడర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు అంటే సరైన సమాధానం ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విత్ విచ్ జాబ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ హానర్డ్ పివి సింధు. షటిల్ ప్లేయర్ ఉంది కదా పివి సింధు, బాల్ బ్యాడ్మింటన్ ప్లేయరు. ఆమెను ఏ పదవితో గౌరవించిందంటే డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చిందనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్రీ హెల్త్ అడ్వైస్ సర్వీస్. ఉచితంగా వైద్య సలహాలు అందించే సర్వీస్ ఏంటి అంటే 104. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ అవర్ ప్రజెంట్ గవర్నర్ అనమాట. మనకు 2024 ఈ నెలలో ప్రజెంట్ గవర్నర్ ఎవరయ్యా అంటే అబ్దుల్ నజీర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మిస్సింగ్ స్టేజ్
ఇన్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్, ఇక్కడ ఫ్రాగ్ సంబంధించి ఎగ్గు, ఇక్కడ నుంచి ఈ లైఫ్ సైకిల్ మొత్తంలో ఒకటి మిస్ అయింది. అదేంటి అంటే అది అది చిరుకప్ప అనమాట. యంగ్ ఫ్రాగ్ అనే భాగం అక్కడ మిస్ అయింది. మిగిలినట్టన్నీ ట్యాడ్పోల్ ఉన్నాయి, ట్యాడ్పోల్ విత్ లెగ్స్ ఉంది. ఓకే, ఇది మిస్ అయింది. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, గమనించండి. ఈ మహానుభావుని పేరేంటి అని అడుగుతున్నారు. ఆయన పేరు ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, నెక్స్ట్ ఇన్ బిట్వీన్ విచ్ ఆఫ్ దీస్ టూ ప్లేసెస్ ఓకే ధవళేశ్వరం బ్యారియర్ బిల్ట్ అక్రాస్ గోదావరి అనమాట. ఇక్కడ పేరులోనే ధవళేశ్వరం ఉంది కాబట్టి అన్నిట్లో ధవళేశ్వరం. రెండోది ఏంటంటే విజయేశ్వరం. ధవళేశ్వరము విజయేశ్వరం కాడ ఏం చేసినారు, గోదావరి పైన ఆనకట్టలు అనేది కట్టడం జరిగింది. సో 82కి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఫామ్ ఏ సిటీ. గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఏమవుతాయి, ఒక మండల్ అవుతుంది, విలేజ్ కాదు. సో మండల్ రిసోర్స్ సెంటర్ హెడ్ వచ్చి ఎంఈఓ. ఓకే, ఎంఈఓ అంటే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఈయనే మండల్ రిసోర్స్ సెంటర్కి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ల పరిధి ఉంటుంది కదా, అందరికి హెడ్ అనమాట ఆయన సారు. నెక్స్ట్ ఎంపీడీఓ లుక్స్ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఆఫ్ ఆల్ పబ్లిక్. ఓకే, డిస్టిక్లో కాదు. ఎంపీడీఓ అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, అంటే మండలానికి పరిమితం అయింటాడు. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైం టేక్ ఫర్ మూన్ రెవల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుందని మనకు తెలుసు. అయితే ఆ రెవల్యూషన్కి బట్టే టైం ఎంత అని అడుగుతున్నారు. సరైన సమాధానం వచ్చి 27 డేస్ అనమాట. 27 డేస్, ఇంకా కొన్ని హవర్స్ పడుతుంది. ఓకే, అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్, 5th టెక్స్ట్ బుక్ 27 డేస్. నెక్స్ట్ హయ్యెస్ట్ జ్యుడిషియల్ బాడీ ఇన్ అవర్ స్టేట్. మన స్టేట్లో హయ్యెస్ట్ జ్యుడిషియల్ న్యాయపరమైన బాడీ ఏంటంటే హైకోర్టు అనమాట. అదే మన స్టేట్లో కాకుండా మన కంట్రీలో ఎవరు అంటే సుప్రీంకోర్టు అనమాట. సో ఇప్పుడైతే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ తప్పుగా ఉండేది ఏంటి? లగ్జరీ ఈజ్ ఏ స్టేట్ గ్రేటెస్ట్ కంఫర్ట్ హై ఎక్స్పెన్సివ్ అనేది కరెక్ట్ ఆన్సర్. స్లమ్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు మైగ్రేషన్, కరెక్ట్. మైగ్రేషన్ వల్ల స్లమ్స్ ఏర్పడతాయి. వాటర్ గెట్ పొల్యూటెడ్ వెన్ ఇమ్మర్స్ ఐడియల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మలు నీళ్ళలో ఉంచితే పొల్యూషన్ జరుగుతుంది. పాలిస్టర్ అండ్ నైలాన్ క్లాత్ అబ్జర్వ్ స్వెట్ ర్యాపిడ్లీ. ఇవి స్వెట్ ర్యాపిడ్గా అసలు పీల్చుకో. ఇవి ఆర్టిఫిషియల్ ఫైబర్ కాబట్టి, సింథటిక్ ఫైబర్స్ కాబట్టి ఇవి స్వెట్ని పీల్చుకో. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ డి ఇద్ద మూడోది. ఓకే, ఎన్నో క్వశ్చన్ ఇది? 86th క్వశ్చన్కి 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఉన్న వాటిని మ్యాచింగ్ చేయమంటున్నారు. స్కల్, పుర్రె అనేది దేనికి సంబంధించిందంటే బ్రెయిన్ ఉంటుంది అందులో. సో బ్రెయిన్. నెక్స్ట్ ఫ్లాక్స్ అనేది లెనిన్ తయారు అవిసె గింజలు అనేవి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఫైబర్ ఎవరు అని అంటే నైలాన్ అనమాట. సో పిన్న అనేది చెవిలోని చిన్న ఎముక, ఇందులో కార్టిలేజ్ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ చూద్దాం. ఏకి 3, A3 ఇక్కడ రాసుకున్నాం ఒకసారి. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి చూడండి. A3 ఇది కాదు, A3 ఇది A3 కాదు. ఈ రెండిట్లోనే A3 B4. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఓకే, ఈటింగ్ బనానా లీఫ్ ఈజ్ ఏ హెల్తీ ప్రాక్టీస్ బికాస్. ఓకే, బనానాలు ఆ లీఫ్లో మనం తినడం అనేది మనకు మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఎందుకు? ఇట్ హ్యాస్ మినరల్స్. అందులో మినరల్ ఉంటాయా? ఇది బ్యాక్టీరియాలు చంపగలదా? రిలీజ్ ఫ్రాగ్రెన్స్, యాడ్ టేస్ట్ టు ఫుడ్, అంటే మంచి వాసన వస్తూ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుడ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది తినేటప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఎర్త్ యొక్క టెంపరేచర్, వేడి బాగా పెరగడం. పెస్టిసైడ్స్ వాడడం అనేది కారణం అవుతుంది. లైట్ని మల్టిపుల్ టైమ్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ పెంచుతాయి. సో ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే ఫ్రియాన్స్ గ్యాసెస్ కూడా పెరుగుతాయి. సో బ్యాక్టీరియా వైరస్ వల్ల ఆరోగ్యానికి చెడ్డ తప్పితే గ్లోబల్ వార్మింగ్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. సో బ్యాక్టీరియాలు, వైరస్లు, ఆప్షన్ 3 అనేది కారణం కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్.
బ్లూ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్. ఈ యూనివర్స్లో బ్లూ ప్లానెట్, మనకు ఎర్త్లో వాటర్ ఉంది, ఇది యూనివర్స్ అవుటర్ స్పేస్లో చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తుంది. కాబట్టి ఎర్త్ని ఏమంటామంటే బ్లూ ప్లానెట్ లేదా నీలి గ్రహం అని అంటాం. నెక్స్ట్ రిబ్ కేజ్ ఉంది కదా ఇక్కడ, ఓకే, అస్థిపంజరం అంటాం. ఇది దేవర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ప్రక్కటెముకలు అనేటి అంటే లోపల ఉన్న భాగాలు ఏంటంటే, ప్రధానమైన భాగాలు ఏంటి అంటే లంగ్స్, ఊపిరితిత్తులు ఉన్నాయి. తర్వాత హార్ట్ ఉంది. సో రెండింటిని, లంగ్స్ హార్ట్, ఈ రెండింటిని కాపాడతాయి. నెక్స్ట్ 92nd క్వశ్చన్, పల్మరీ వీన్స్ క్యారీస్, పుపస సిర లేదా పల్మరీ వీన్స్లో ఏముంటుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందన్నమాట. ఇది ఎనర్జెటిక్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో బ్రీజ్ ఈజ్ ఏ లైట్ విండ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. గేల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ విండ్. సో మొత్తం ఇది ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ కరెక్ట్. విండ్ మీల్ యూజ్డ్ ఫర్ లిఫ్టింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్స్ ఫర్ కల్టివేషన్. బావిలోంచి నీళ్ళను బయటికి తీసి కల్టివేషన్, వ్యవసాయం చేయడానికి వాడతారు. నెక్స్ట్ మెన్ ఇన్ వియర్ కుర్తా, వీళ్ళేం కుర్తా ధరించరు. సో సి అనేది సరైన సమాధానం కాదు. ప్రశ్న ఏంటంటే కరెక్ట్ ఏంటి అన్నారు, కాబట్టి ఏ అండ్ బి కరెక్ట్. ఏ అండ్ బి కరెక్ట్ ఉన్న ఆప్షను 93 ఇస్ ద ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ మిడ్ డే మీల్స్ టు ఇంప్రూవ్ హిమోగ్లోబిన్. మనకు మధ్యాహ్న భోజనంలో పెట్టే ఆహారంలో హిమోగ్లోబిన్ పెంచే ఆహారం ఏంటి అని అడుగుతున్నారు. ఐరన్ కంటెంట్ ఉండేది బెల్లం కదా, చిక్కీ పీనట్స్, జగ్గరి మరియు పీనట్స్ వేస్ట్ చేసి ఉంటారు. సో అది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుతుంది. సో ఇది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ ఆర్డర్ సీక్వెన్స్ ద స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ రైస్. రైస్ను కల్టివేట్ చేయడంలో ఏది మిస్ అయ్యింది అని అడుగుతున్నారు. ముందు క్రాప్ను ప్రొడక్ట్ చేస్తాం, తర్వాత హార్వెస్టింగ్ చేస్తాం, కోస్తాం. ఓకే, విన్నోవింగ్ కన్నా ముందర ఏం చేస్తామంటే థ్రెస్టింగ్ చేస్తాం, కట్టలు కట్టి కొడతాం, ధాన్యం వేరు చేస్తాం, దాంతో ఊకు వస్తుంది, ఊక ధాన్యాన్ని వేరు చేయడానికి విన్నోవింగ్ చేస్తాం. సో కాబట్టి తూర్పు ఆరబెట్టడానికి ముద్దలో నూర్చడం చేస్తాం, అంటే కొడతాం. సో 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ స్టోర్డ్ ద గివెన్ ఎక్విప్మెంట్ ఇన్ స్కూల్ సేఫ్టీ. స్కూల్ సేఫ్టీ మనందరం కూడా స్కూళ్ళలో ఇలాంటి డివైస్ చూసింటాం. దాన్ని బాగా పరిశీలన చేస్తే మంటలు ఆర్పడానికి యూజ్ చేస్తాం. మంటలు ఆర్పడానికి యూస్ఫుల్ అయ్యే గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. దీన్ని హై ప్రెజర్లో స్టోర్ చేసి ఉంటారనమాట. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ స్టేట్ హ్యావింగ్ అగ్రికల్చర్ దేర్ మెయిన్ ఆక్యుపేషన్. మన రాష్ట్రంలో ఎంతమంది వ్యవసాయాన్ని ప్రధానంగా చేస్తున్నారంటే 52% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. లార్జెస్ట్ ఆర్గాన్, పెద్ద ఆర్గాన్ ఏంటంటే స్కిన్ అనమాట. మనకు ఒళ్ళంతా కూడా విస్తరించి ఉంది కదా ఈ ఆర్గాన్. ఓకే, స్పాంజీ ఆర్గాన్. ఎక్స్పాండ్ కావాలా, కంప్రెస్ కావాలా, అలా ఉండాలంటే స్పాంజీగా ఉండాలి. సో లంగ్స్ ఆర్ ద స్పాంజీ ఆర్గాన్. నెక్స్ట్ బీన్ షేప్ లాగా ఉండేటువంటి ఆర్గాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఏంటవి? ఓకే, కిడ్నీలు అనమాట. నెక్స్ట్ బ్లడ్ని పంపు చేసేది హార్ట్. సో ఒకసారి రాద్దాం. ఏ అనేది 3, A3. బి అనేది చూడండి, బి అనేది 1. నెక్స్ట్ సి అనేది 4, డి అనేది 2. చూద్దాం. ఏ3 కాదు. ఓకే, రెండిట్లో ఏదో చూద్దాం. A3, B1. సో 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ స్టార్టెడ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సహాయ నిరాకరణ, బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయొద్దు అని పిలిపించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మహాత్మా గాంధీ గారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రివర్ కృష్ణ ఫైనల్లీ మెర్జ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో ఈ కృష్ణా నది ఏ ప్రాంతంలో కలుస్తుంది అని. హంసల దీవి అనే ప్రాంతంలో కలుస్తుంది. సో ఇక్కడితో ఈ కీ పూర్తయింది. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.